ఆత్మీయులకు హృదయపూర్వక నమస్కారాలు. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఈ విషయం కేవలం ఒక సాధారణ జ్యోతిష్య అంచనా కాదు. ఇది మీ జీవితంలో అలముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ రాబోతున్న ఒక అద్భుతమైన దివ్యకాంతికి సంబంధించిన స్పష్టమైన సంకేతం. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు, మీరు చిందించిన కన్నీళ్లు, ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరు కుమిలిపోయిన క్షణాలు, వీటన్నింటికీ ఒక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. నా మాటలు ఈ క్షణం మీ దాకా చేరుతున్నాయంటే అది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని సంకల్పం, ఆ దత్తాత్రేయ స్వామి దయ అని మీరు నమ్మండి. ఎందుకంటే చీకటి ఎంత దట్టంగా ఉంటే వేకువజాము అంత దగ్గర పడిందని అర్థం. మీరు పడిన వేదనలకి, మీరు భరించిన అవమానాలకి భగవంతుడు స్వయంగా సమాధానం చెప్పబోతున్నాడు. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీలాగే కష్టాలలో ఉన్న, బాధలలో ఉన్న మీ ఆత్మీయులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీ ద్వారా ఈ మంచి మాట 10 మందికి చేరితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. అలాగే భగవంతుని ఆశీస్సులు మీకు పూర్తిగా కలగాలంటే మీ మనస్సులోని భారాన్ని దేవుని పాదాల చెంత ఉంచుతూ కామెంట్స్లో ఓం నమో నారాయణాయ నమః అని అక్షర దోషాలు లేకుండా తప్పకుండా రాయండి. ఇలా రాయడం వల్ల ఆ భగవంతుని నామస్మరణ మీ చేతుల మీదుగా జరిగి ఒక సానుకూల శక్తి, ఒక దైవిక ప్రకంపన మీ చుట్టూ ఆవరిస్తుంది. అలాగే మీకు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని నిలువునా దహించి వేస్తున్న ఆ మానసిక లేదా ఆర్థిక బాధ ఏమిటో కేవలం ఒక్క మాటలో కామెంట్ చేయండి. మీరు పడుతున్న ఆ కష్టం ఆ దత్తాత్రేయ స్వామి కృపతో మంచులా కరిగిపోయి త్వరగా తీరిపోవాలని, మీరు తిరిగి మీ కాళ్లపై మీరు నిలబడి అత్యున్నత స్థితికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా అహర్నిశలు దేవుడిని ప్రార్థిస్తున్నాను. గత కొంతకాలంగా మీనరాశి వారి జీవితంలో ఎన్ని భయంకరమైన తుఫాన్లు చెలరేగాయో, ఎన్ని కల్లోలాలు వచ్చాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గుండె తరుక్కుపోతుంది. మీనరాశివారు పుట్టుకతోని అత్యంత సున్నితమైన మనస్సు కలిగినవారు. మీది జలతత్వం ఉన్న రాశి కాబట్టి నీరు ఎలాగైతే పళ్ళం వైపు ప్రవహిస్తుందో మీ మనసు కూడా కష్టాలలో ఉన్నవారి వైపు ఇట్టే జాలిగా ప్రవహిస్తుంది. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయే స్వభావం మీది. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో 9 రూపాయలు ఇతరుల కోసం ఖర్చు పెట్టి మీరు పస్తులుండేంత గొప్ప త్యాగమయ మనస్తత్వం మీది. ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటే అది మీ కష్టంగా భావించి రాత్రింబవళ్ళు వాళ్ళ కోసం కష్టపడతారు. కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచం మీ మంచితనాన్ని మీ బలహీనతగా తీసుకుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, మీ గుండెల్లో పెట్టుకుని దేవుడిలా పూజించారో, ఎవరికోసమైతే మీ సర్వస్వాన్ని ధారబోసారో వారే మీ వెన్నుపూట పొడిచారు. మీరు ఎవరికైతే అడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సాయం చేశారో వారే మీ అవసరం రాగానే అత్యంత నిర్దాక్షిణ్యంగా ముఖం చాటేశారు. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన మనస్సుతో మీరు చేసిన మంచి పనులను కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు ఇంత సాయం చేస్తున్నాడంటే వీడికి ఇందులో ఏదో లాభం ఉండి ఉంటుంది అని నీచంగా మాట్లాడిన వారున్నారు. సమాజంలో మీ పేరు చెడగొట్టాలని, మిమ్మల్ని ఒక చెడ్డవారిగా, మోసగాడిగా చిత్రించాలని చాలా నీచమైన, కుట్రపూరితమైన ప్రయత్నాలు చేశారు. మీలో చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని మానసికంగా కుంగిపోయి ఉండవచ్చు. అసలు తాను చేసిన తప్పేంటి? తాను ఎవరికి ద్రోహం చేశాను? దేవుడు నాకెందుకింత కఠినమైన పరీక్షలు పెడుతున్నాడు? నేను చేసిన పూజలన్నీ వృధా అయ్యాయా అని మీలో మీరు ప్రశ్నించుకుని ఏ దేవుని గుడిలోనో నిలబడి ప్రన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీకు సమాధానం దొరకక ఎన్నోసార్లు విలవిలలాడిపోయారు. మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే నవ్వుతాలేమో, చులకన చేస్తారేమో అన్న భయంతో లోలోపలే దహించిపోయారు. మీరు నమ్మిన స్నేహితులు, రక్త సంబంధీకులు, బంధువులు అందరూ మిమ్మల్ని ఒంటరి చేసి ఒక మూలను నిలబెట్టారు. చీకటి గదిలో మీరు దిండులో ముఖం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చిన సందర్భాలు, ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన క్షణాలు మీలో చాలామందికి అనుభవమే అయి ఉండవచ్చు. కానీ నా ప్రియమైన మీనరాశి వారలారా, ఒక అద్భుతమైన సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ విశ్వం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సృష్టి నియమం ప్రకారం కారు చీకటి తర్వాత కాంతివంతమైన వెలుగు వచ్చి తీరాలి. శిశిర ఋతువులో రాలిపోయిన ఆకులు వసంత ఋతువులో మళ్లీ చిగురించక తప్పదు. కాలచక్రం నిరంతరం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఇప్పుడు అదే కాలచక్రం మీనరాశి వారి పక్షాన అత్యంత బలంగా నిలబడబోతోంది. మీ జీవితంలో అలముకున్న ఆ కారు చీకట్లన్నీ శాశ్వతంగా తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన వేకువజాము మీ జీవితంలోకి రాబోతోంది. మీ అనంతమైన సహనానికి, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు కాలం అత్యంత ఖచ్చితమైన సమాధానం చెప్పబోతోంది. మిమ్మల్ని ఏర్పించిన వారిని కాలం ఏడ్పించబోతోంది. ఇంతకాలం మీకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లేమిటి, వాళ్ళు ఎక్కడున్నారు అని మీరు ఎంతో ఉత్కంఠగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ ముగ్గురు ఎవరు, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పను. ఎందుకంటే మొదటి వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత రెండో వ్యక్తిని మీరే గుర్తిస్తారు. మూడో వ్యక్తి గురించి వినేసరికి మీరు ఆశ్చర్యపోయి నోరెళ్లబెడతారు. దయచేసి అత్యంత శ్రద్ధగా మీ మనసును ఇక్కడే లగ్నం చేసి వినండి. ఎందుకంటే ఈ ముగ్గురు మీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వారే. వీరెక్కడూ బయట లేరు. మీ జీవితంలోని, మీ కళ్ళ ముందే, మీ చుట్టూనే తిరుగుతూ మీకు ఆత్మీయుల్లా నటిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కేవలం ముగ్గురు మనుషులు మాత్రమే కాదు, మీ జీవితాన్ని శాసించాలని చూసిన 3 భయంకరమైన, విషపూరితమైన మనస్తత్వాలు. మొదటగా ఆ మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి ఏమాత్రం ఓర్వలేని మీ అత్యంత దగ్గరివాడు. బహుశా మీ రక్త సంబంధీకుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుడు కావచ్చు. వీరు మీ ముందు కల, మీ వెనుక మరొకలా ప్రవర్తించేవారు. మీరేదైనా చిన్న విజయం సాధించినా, మీ ఇంట్లో ఏదైనా పండుగ వాతావరణం నెలకొన్నా, లేదా మీరొక కొత్త వస్తువు కొనుక్కున్నా, పైకి మాత్రం నవ్వుతూ అబ్బా ఎంత బావుందో, నీకు చాలా అదృష్టం అని శుభాకాంక్షలు చెబుతారు. కానీ లోపల మాత్రం అసూయతో కాలిపోతుంటారు. వారి కళ్ళలో మీ పట్ల ఉన్న విషం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మీరు మీ అమాయకత్వంతో దాన్ని గమనించలేకపోయారు. మీరెప్పుడూ వాళ్ళకంటే కింద స్థాయిలోనే ఉండాలని, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే బ్రతకాలని, వాళ్ళ దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాలని వారు కోరుకున్నారు. మీ ప్రతిభను 10 మందిలో తక్కువ చేసి చూపించడం, మాటల ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. నీ వల్ల ఏమవుతుందిలే, నువ్విదంతా చెయ్యలేవు అంటూ మీ ఉత్సాహంపై నీళ్లు చల్లిన ఈ మొదటి వ్యక్తి ఇప్పుడు తన కర్మఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది. కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ వదిలిపట్టదు. వాళ్ళు ఏ గోతులైతే మీకోసం తవ్వారు, ఏ అవమానాల పాలు మిమ్మల్ని చెయ్యాలని కుట్ర పన్నారు, ఇప్పుడు వాళ్లే ఆ గోతుల్లో పడబోతున్నారు. సమాజంలో వారి పరువు గంగపాలు కాబోతోంది. వారి నిజస్వరూపం అందరికీ తెలిసిపోయి వారిని అందరూ చీత్కరించుకునే సమయం మొదలైంది. ఇక రెండవ వ్యక్తి గురించి తెలుసుకుంటే మీకు ఎన్నో పాత గాయాలు, రక్తమూడుతున్న జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. ఈ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన స్వార్థపరుడు, ఒక ఎమోషనల్ పరాన్నజీవి. మీ అవసరాలను, మీ మంచితనాన్ని, మీ పిచ్చి ప్రేమను వాడుకొని మిమ్మల్ని నడి రోడ్డుపై అనాథలా వదిలేసిన కఠినాత్ముడు. వీరు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అప్పుల పాలైనప్పుడు, లేదా ఒంటరితనం వేధించినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చారు. అప్పుడు మీరు మీ కడుపు మార్చుకుని మరీ మీ అవసరాలను, మీ కుటుంబ అవసరాలను సైతం పక్కన పెట్టి వాళ్ళ కష్టాల్లో ఆదుకున్నారు. వాళ్ళేడిస్తే మీ కళ్ళు తుడిచారు. ఆర్థికంగా మీ దగ్గర లేకపోయినా ఇతరుల దగ్గర అప్పు తీసుకొచ్చి మరీ వాళ్ళకిచ్చారు. మానసికంగా వారికి కొండంత అండగా నిలబడ్డారు. పగలు రాత్రి అనకుండా వారి సమస్యల పరిష్కారం కోసం మీరు కష్టపడ్డారు. కానీ వాళ్ళ అవసరం తీరిపోగాని, వాళ్ళ జేబులు నిండగాని, వారి పనులు పూర్తవగానే మిమ్మల్ని వాడేసిన ఒక చెత్త కాగితంలా, కరిమేపాకులా చెత్తబుట్టలో విసిరేశారు. కనీసం కృతజ్ఞత కూడా చూపించలేదు. పోనీ అటు తర్వాత ఎప్పుడైనా మీరు కష్టాల్లో ఉండి ఒక చిన్న సాయం అడగడానికి ఫోన్ చేస్తే కనీసం మీ ఫోన్ ఎత్తకుండా, మీ మాట కూడా వినకుండా ముఖం చాటేశారు. పైగా నీకు నేనెప్పుడడిగాను, నువ్వే ఇచ్చావు అని నిర్లజ్జంగా మాట్లాడారు. ఇలాంటి ఘోరమైన నమ్మకద్రోహం చేసిన ఆ రెండవ వ్యక్తి ఇప్పుడు తన స్వయం కృతాపరాధంతో అనుభవించబోయే శిక్షను కాలమే నిర్ణయించింది. వాళ్ళు ఏ డబ్బు కోసమైతే, ఏ స్వార్థం కోసమైతే మిమ్మల్ని వదిలేశారో అదే డబ్బు వారిని నడిరోడ్డు పాలు చేయబోతోంది. వారు ఎవరినైతే నమ్మి మీ చేతులు వదిలేశారో వాళ్లే వీరికి ఘోరమైన వెన్నుపోటు పడబోతున్నారు. ఇక మూడవ వ్యక్తి విషయానికి వస్తే, వీరు మీ వృత్తిలో కానీ, సమాజంలో కానీ మీకు అన్యాయం చేసి మీ స్థానాన్ని, మీ అవకాశాలను లాక్కోవాలని చూసిన మహా అహంకారి.
వీరు బహుశా మీ ఆఫీసులో మీ బాస్ కావచ్చు, మీ తోటి ఉద్యోగి కావచ్చు, లేదా మీ వ్యాపారంలో మీకు తీవ్రమైన ద్రోహం చేసిన మీ భాగస్వామి, పార్ట్నర్ కావచ్చు. తమకు అధికారం ఉండను, రాజకీయ పలుకుబడి ఉండను, లేదా విపరీతమైన ధనం ఉన్నన్న గర్వంతో కళ్ళు నెత్తికెక్కి మిమ్మల్ని అణగదొక్కాలని చూశారు. మీ నిజాయితీని, మీ కష్టాన్ని ఏమాత్రం గుర్తించకుండా మీ ప్రతిభను తొక్కేసి మీరు చేసిన పనికి వచ్చే క్రెడిట్ అంతా తాము కొట్టేయాలని చూశారు. మీరు ఎంత నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసినా అందులో భూతద్దం పెట్టి తప్పులు వెతికి మిమ్మల్ని మానసిక క్షోభకు గురిచేశారు. మిమ్మల్ని అందరి ముందు అవమానించి పైశాచిక ఆనందం పొందారు. కానీ ఇప్పుడు ఆ మూడవ వ్యక్తి గర్వం సునామీలో కొట్టుకుపోయే చెట్టులాగా అణిగిపోబోతోంది. వారి అవినీతి, వారి తప్పులన్నీ ఒకటొకటిగా బయటపడతాయి. వారి నిజస్వరూపం యాజమాన్యానికి లేదా సమాజానికి తెలుస్తుంది. పైకి ఎదిగినంత వేగంగానే నేలకిసిరి కొడితే కిందకి పడిపోవడం అంటే ఏమిటో వారు స్వయంగా అనుభవిస్తారు. అధికార గర్వంతో విర్రవీగిన వారు ఇప్పుడు తలదించుకుని తిరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి లేదా ఇద్దరు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించబోతున్నారు. దీనికి అసలు కారణం ఏమిటో చెప్పబోతున్నాను. అది విన్న తరువాత మీరు చాలా జాగ్రత్తగా, విఘ్నతతో నిర్ణయం తీసుకోవాలి. అవును, ఆ రెండవ వ్యక్తో లేక మూడవ వ్యక్తో గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ మీ గడప తొక్కబోతున్నారు. ఎందుకంటే వారు ఎవరినైతే నమ్మి మిమ్మల్ని మోసం చేశారో వారి చేతిలోనే వారు ఘోరంగా మోసపోబోతున్నారు. ప్రపంచమంతా వాళ్లకు ఎదురు తిరిగినప్పుడు, వారి దగ్గర ఉన్న డబ్బంతా పోయినప్పుడు ఆఖరికి మళ్ళీ మీరే వాళ్లకొక దేవుడిలాగా, ఆఖరి ఆశలా కనిపిస్తారు. వాళ్లకు వేరే దారి లేక, ఎవరూ ఆశ్రయం ఇవ్వక మీ మంచితనం గుర్తొచ్చి మీ దగ్గరకు వచ్చి ఏడుస్తారు. అప్పుడు వారు నటించరు. నిజంగానే భయంతో వణికిపోతూ తమ తప్పులు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ ఇక్కడే మీనరాశి వారు తమ సున్నితత్వాన్ని పక్కన పెట్టి అత్యంత స్థిరమైన, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. క్షమించడం అనేది దైవగుణం, అందులో సందేహం లేదు. కానీ మళ్ళీ వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా మూర్ఖత్వమవుతుంది. పాముకి ఎన్నిసార్లు పాలు పోసినా అది కాటీయక మానదు అన్న సామెత మీరు గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర ఫలితాలు వ్యక్తిగత జాతకం, మహాదశలు మరియు అంతర్దశలు మరియు గోచారాల ఆధారంగా కొంతమేర మారవచ్చు. దీనిని సాధారణ రాశి ఫలితంగా మాత్రమే భావించండి. అయినప్పటికీ మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారం, విశేషించి ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు మరియు కేతువుల అనుకూలత ఒక అద్భుతమైన మార్పును సూచిస్తోంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరూ తాము చేసిన పనుల ఫలితాల నుండి తప్పించుకోలేరు. కర్మ అనేది ఒక బూమరాంగ్ లాంటిది. మనం విసిరింది మనకి తిరిగి వస్తుంది. ముఖ్యంగా శనిదేవుడు అత్యంత నిష్పక్షపాతమైన న్యాయాధికారి. ఆయనకు రాజు, పేద అనే భేదం లేదు. మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని, మీరు ఒంటరిగా చిందించిన ప్రతి కన్నీటి చుక్కను ఆయన తన ఖాతాలో రాసుకున్నాడు. ఎవరైతే మిమ్మల్ని అన్యాయంగా మోసం చేశారో వారి జీవితాల్లో ఇప్పుడు ఊహించని భయంకరమైన కుదుపులు రాబోతున్నాయి. వారు చేసిన పాప కర్మల ఫలం ఇప్పుడు వడ్డీతో సహా వారికి అనుభవంలోకి రాబోతుంది. దైవ నిర్ణయం ప్రకారం మీకు జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. ఇది మీరు చూస్తుండగానే జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని అత్యంత శ్రద్ధగా మీ మనసు పొరల్లోకి, మీ నాడీ కణాల్లోకి వెళ్ళేలా వినండి. ఎందుకంటే ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆ ముగ్గురు వ్యక్తులు పరిస్థితుల ప్రభావం వల్ల గత్యంతరం లేక అన్ని వైపులా దారులు మూసుకుపోయి మీ కాళ్ళు పట్టుకోవడానికి మీ దగ్గరకు వస్తారు. మీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించమని ప్రాధేయపడతారు. అప్పుడు పరిస్థితులు అలా వేశాయి, నన్ను క్షమించు, నీవు తప్ప నాకు ఎవరూ లేరు అని అంటారు. తాము చేసిన ద్రోహాన్ని ఒప్పుకుంటూ మీ సాయం లేకపోతే తాము బ్రతకలేమని పదే పదే వేడుకుంటారు. మీనరాశి వారికి సహజంగానే జాలి, కరుణ, దయ ఎక్కువ అని నేను ముందే చెప్పాను. ఎవరైనా ఏడుస్తూ మీ ముందు నిలబడితే వారు గతంలో చేసిన ద్రోహాలను, మీ మనస్సుకు తగిలిన పాత గాయాలను సైతం క్షణాల్లో మరిచిపోయి వాళ్ళ కోసం మళ్ళీ కరిగిపోయే అపారమైన అమాయకత్వం మీది. పోనీలే పాపం, వాడు కూడా ఏడుస్తున్నాడు కదా, గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది,
ఇప్పుడు ఆదుకుందాం అని మీ మనసు మీకు చెబుతుంది. కానీ నా మాట వినండి, నా విన్నపం మన్నించండి. ఈసారి మీరు ఆ భయంకరమైన తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దెబ్బ తగిలిన చోటే మళ్లీ కాలువేయడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే వారిని మీ మనస్ఫూర్తిగా క్షమించండి. నిన్ను దేవుడు చూసుకుంటాడలే అని వదిలేయండి. ఎందుకంటే ఒకరిపై ద్వేషాన్ని, పగను మనసులో మోయడం వల్ల ఆ భారం మీకే నష్టం చేస్తుంది. పగ అనేది ఒక నిప్పు కణంలాంటిది. అది ఎదుటివారిని కాల్చడానికి ముందు మన చేతులను కాలుస్తుంది. కాబట్టి ఆ పగను వదిలేసి మీ ప్రశాంతతను కాపాడుకోండి. కానీ క్షమించడం అంటే వారు చేసిన ద్రోహాన్ని మరిచిపోవడం కాదు, వారిని మళ్లీ మీ జీవితంలోకి సాదరంగా ఆహ్వానించడం అంతకంటే కాదు. మీ హృదయంలో భగవంతుణ్ణి మాత్రమే నిలుపుకోండి. ఆ ద్రోహులకు మాత్రం శాశ్వతంగా దూరంగా ఉండండి. ఒకవేళ వాళ్ళు తీవ్రమైన ఆపదలో ఉన్నారని మీరు వారికి ఏదైనా సహాయం చేయాలనుకుంటే, ఒక అపరిచితుడికి, ఒక బిచ్చగాడికి చేసినట్లుగా చాలా దూరంగా ఉండి ఏదైనా చిన్న సాయం చేసి చేతులు దులుపుకోండి. కానీ మళ్లీ వారి చేతికి మీ జీవితాన్ని, మీ నమ్మకాన్ని, మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీ రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించకండి. ఒకసారి ద్రోహం చేసినవాడు పరిస్థితులు చక్కబడగానే మళ్లీ ద్రోహం చేయడని ఎలాంటి గ్యారంటీ లేదు. వారి నైజం ఎప్పటికీ మారదు. మీ జీవితంలో జరగబోయే ఈ అద్భుతమైన మార్పు కేవలం మీ శత్రువుల పతనం వరకే పరిమితం కాదు. దేవుడు ఒకవైపు చెత్తను ఊడుస్తుని మరోవైపు మీకు పూలబాట పరుస్తున్నాడు. ఇది ఒక సుదీర్ఘమైన, ఆనందకరమైన ప్రయాణానికి నాంది. మీ ఉద్యోగం, మీ వ్యాపారం మరియు మీ ఆర్థిక రంగాల్లో మీరు ఊహించని, కలలో కూడా అనుకోని అద్భుతమైన విజయాలను వరుసపెట్టి చూడబోతున్నారు. గురు భగవానుడి అపారమైన అనుగ్రహం మీపై ప్రసరించబోతోంది. గురువు జ్ఞానానికి, ధనానికి, అభివృద్ధికి కారకుడు. దీనివల్ల మీ ఆలోచన విధానంలో అద్భుతమైన స్పష్టత వస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయంలో ఎక్కడ అడుగు వేయాలి అన్న విషయంలో మీకు అద్భుతమైన దిశానిర్దేశం లభిస్తుంది. ఇంతకాలం మీకు రావలసిన ప్రమోషన్లు, అవకాశాలు ఎవరెవరో రాజకీయాలు చేసి అడ్డుకుని ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడినా మీకంటే తక్కువ స్థాయి వాళ్లకు అవకాశాలు వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి. మీకు దక్కాల్సిన గౌరవం, ఆ ఉన్నతమైన స్థానం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి తలుపు తడతాయి. ఆఫీసులో మీ పై అధికారులు సైతం మీ ప్రతిభను, మీ పనితీరును చూసి ఆశ్చర్యపోయి మీకు సముచిత స్థానం కల్పిస్తారు. మీ సహోద్యోగులు మీ మాటను గౌరవించడం ప్రారంభిస్తారు. నిరుద్యోగులుగా ఉండి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి విఫలమై తీవ్ర నిరాశలో ఉన్న యువతకు ఇప్పుడు కోరుకున్న ఉద్యోగం లభించి తీరుతుంది. మీరు చేయవలసిందల్లా ప్రయత్నం ఆపకపోవడమే. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారికి ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశం, ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. గతంలో ఏ ప్రాజెక్టులైతే చేజారిపోయాయో, ఏ కాంట్రాక్ట్లయితే మీకు రాకుండా ఇతరులు లాక్కున్నారో, ఇప్పుడు వాటికంటే ఎన్నో రెట్లు గొప్ప అవకాశాలు మీ ముందుకొస్తాయి. మీరు వేసే ప్రతి వ్యాపార వ్యూహం అద్భుతంగా ఫలిస్తుంది. మీ పోటీదారులు మీ ఎదుగుదలను చూసి భయపడే స్థాయికి మీరు ఎదుగుతారు. మీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ, పెట్టిన ప్రతి పెట్టుబడిలోనూ లాభాలు చూస్తారు. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు వస్తాయి. పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. అయితే ఆ భాగస్వాములను ఎంచుకునేటప్పుడు మాత్రం మీ గత అనుభవాలను, ఆ ముగ్గురు వ్యక్తులు చేసిన మోసాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగు వేయాలి. కాగితాలపై సంతకాలు చేసే ముందు ప్రతి షరతును జాగ్రత్తగా చదువుకోండి. ధర్మబద్ధంగా మీరు చేసే ప్రతి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక మీ ఆర్థిక పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గతంలో అప్పుల బాధలతో సంపాదించిన డబ్బు ఏమాత్రం చేతిలో నిలవక, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోయి మీరు ఎంతగానో సతమతమయ్యారు. ఇంటి అద్దె ఎలా కట్టాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, రేపటి రోజు ఎలా గడుస్తుందా అన్న భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంట్లో ఒకరికి జబ్బు చేస్తే వైద్యానికి డబ్బులు లేక అల్లాడిపోయిన రోజులు ఉండవచ్చు. కానీ ఇప్పుడు రాహు మరియు కేతువుల అనుకూల ప్రభావం, గ్రహాల శుభదృష్టి మీ ఆర్థిక స్థానంపై అద్భుతంగా పనిచేయబోతోంది. మీకు రావలసిన, అసలు రావు అని ఆశ వదులుకున్న మొండి బకాయిలు ఊహించని విధంగా మీ చేతికందుతాయి. ఎప్పుడూ గతంలో మీరు పెట్టిన ఒక చిన్న పెట్టుబడి లేదా కొన్న ఒక చిన్న స్థలం ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగి మీకు పెద్ద లాభాలను తీసుకొస్తుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో ఆచితూచి చేసే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోయి నలుగురికి మీరు సహాయం చేసే స్థాయికి మీ ఆర్థిక స్థితి చేరుకుంటుంది.
మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అయితే ధనం వస్తున్నప్పుడు దాన్ని పొదుపు చేయడం చాలా ముఖ్యమని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి చంచయమైనది. ఆమెను గౌరవిస్తేనే మన దగ్గర ఉంటుంది. అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకోండి. ఇక మీ కుటుంబ జీవితం, వివాహం మరియు ప్రేమ విషయాలకొస్తే ఇక్కడ కూడా అద్భుతమైన సానుకూల పవనాలు ఇస్తున్నాయి. గతంలో మీ కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అపార్థాలు, చిన్న చిన్న విషయాలకే వచ్చిన గొడవలు అన్నీ మాయమైపోతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఆత్మీయత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ఇంట్లో మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇంతకాలం మీ మాటను కొట్టిపారేసిన వారు, మిమ్మల్ని చులకనగా చూసిన బంధువులు ఇప్పుడు మీ సలహా కోసం మీ దగ్గరకొస్తారు. కుటుంబంలో మీరొక కీలకమైన, గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. వివాహం కోసం ఎన్నో సంబంధాలు చూసి అలసిపోయి ఎదురుచూస్తున్న మీనరాశి యువతీ యువకులకు దైవానుగ్రహంతో ఒక మంచి జీవిత భాగస్వామి, మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి కుటుంబం దొరికే అవకాశం బలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత కుటుంబ సభ్యుల పెద్దల అంగీకారం లభిస్తుంది. పెళ్లిపీటలు ఎక్కే యోగం కలుగుతుంది. చాలా కాలంగా సంతానం కోసం గుడులు గోపురాల చుట్టూ తిరుగుతూ ఎదురుచూస్తున్న దంపతులకు త్వరలోనే మీ ఇంట ఒక పసివాడి కేరింతలు వినే, ఒక శుభవార్త వినే అద్భుతమైన యోగం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి, ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి వీసా మరియు ఇతర చట్టపరమైన ప్రక్రియలు చాలా సులభంగా, వేగంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మీనరాశి వారికి ఇది నిజంగా ఒక ఊరటనిచ్చే సమయం. గతంలో ఎన్నో ఆసుపత్రులు తిరిగి, ఎన్నో మందులు వాడినా తగ్గని మొండి వ్యాధులు ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. మీకు సరైన వైద్యుడు దొరుకుతాడు. సరైన వైద్యం అందడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుండి బయటపడతారు. యోగా, ధ్యానం వంటివి ప్రారంభించడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాల్లో ఇరుక్కుని న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మీనరాశి వారికి కూడా ఇప్పుడు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. న్యాయం మీ పక్షాన నిలుస్తుంది. ధర్మమే గెలుస్తుంది. అబద్ధపు సాక్ష్యాలతో మిమ్మల్ని ఇరికించాలని చూసిన మీ శత్రువుల ప్రయత్నాలన్నీ దారుణంగా బెడిచికొడతాయి. ఇదంతా కేవలం మీ ప్రతిభ మాత్రమే కాదు, గ్రహాల అనుకూలత మరియు పరమశివుని యొక్క, ఆ దత్తాత్రేయ స్వామి యొక్క దైవ నిర్ణయం అని మీరు ప్రగాఢంగా విశ్వసించాలి. దేవుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని, మీ విజయం మీ తలకెక్కకుండా చూసుకోవాలి. డబ్బు, హోదా వచ్చినప్పుడు గర్వం రావడం సహజం. కానీ ఆ గర్వమే పతనానికి మూలం. కాబట్టి దేవుని పట్ల అచంచలమైన భక్తితో ఉండండి. ఇదంతా నా కష్టం అని అనుకోకుండా ఇదంతా దేవుని దయ అని నమ్మండి. అప్పుడే మీరు ఈ విజయాలను నిలబెట్టుకోగలరు. ఈ అద్భుతమైన సానుకూల మార్పులను మీ సొంతం చేసుకోవడానికి, దైవానుగ్రహాన్ని మరింత అపారంగా పెంచుకోవడానికి, మీకున్న గ్రహ దోషాలను శాంతింపచేయడానికి మీరొక చిన్న దైవ పరిహారం మీ రోజువారీ జీవితంలో తప్పకుండా పాటించాలి. మీనరాశికి అధిపతి అయిన గురు భగవానుడి సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రతి గురువారం విష్ణుమూర్తిని లేదా దత్తాత్రేయ స్వామిని, సాయిబాబాని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించి పూజించండి. గురువారం నాడు స్వామివారికి పసుపు రంగు పువ్వులతో, అంటే బంతి పువ్వులు లేదా చామంతి పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు, కుంకుమ, గంధం సమర్పించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా వినడం వల్ల మీ మనస్సుకు అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది. వీలైతే మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి, ముఖ్యంగా అనాథలకు, వికలాంగులకు లేదా ఆశ్రమం లేని వృద్ధులకు అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వల్ల మీ గ్రహదోషాలన్నీ పటాపంచలవుతాయి. ఎందుకంటే ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం సాక్షాత్తు భగవంతుడికి నైవేద్యం పెట్టడంతో సమానం. ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా మీ విధిని మీరు ధర్మబద్ధంగా, నిజాయితీగా నిర్వర్తించండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవడాని మంచం మీద నుండి కాలు కింద పెట్టే ముందు మీ 2 అరచేతులను చూసుకుని కరాద్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవిందః, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ మనస్సులోని అశాంతి అంతా తొలగిపోయి ఒక సరికొత్త ఆధ్యాత్మిక శక్తి మీ శరీరమంతా ప్రవహిస్తుంది. రోజంతా మీరు చేసే పనుల్లో విజయం చేకూరుతుంది. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఆ 3 వ్యక్తుల లక్షణాలు స్పష్టంగా అర్థమయ్యాయి కదా?
మొదటివాడు మీతోనే ఉంటూ మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడే పచ్చకామెర్ల లెప్తి. రెండోవాడు తన అవసరం కోసం కన్నీళ్లు పెట్టుకుని వచ్చి మీ మంచితనాన్ని వాడుకుని పని అవ్వగానే మిమ్మల్ని వదిలేసిన కృతజ్ఞుడు. మూడోవాడు తనకున్న అధికారంతో ధనమదంతో మీ ఎదుగుదలను అడ్డుకోవాలనుకున్న అహంకారి. వీళ్ళ అసలు పేర్లు తెలుసుకోవడం ముఖ్యం కాదు, వారి లక్షణాలను ఎప్పటికప్పుడు గుర్తించడం ముఖ్యం. జీవితంలో ఇలాంటి మనుషులు ఏ రూపంలోనైనా ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటారు. ఒక్కోసారి స్నేహితుల్లా, ఒక్కోసారి బంధువుల్లా వస్తుంటారు. కానీ వారిని గుర్తించి నవ్వుతూనే ఒక అడుగు దూరంలో పెట్టడం అనేది ఒక గొప్ప కళ. ఇన్నాళ్లు పడిన కష్టాల ద్వారా మీరు ఆ కళను నేర్చుకున్నారు. మీకు జరిగిన అన్యాయాలను పదే పదే తలుచుకుని కుమిలిపోయి మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకండి. వాళ్లను తలుచుకుని బాధపడకుండా వాటిని కేవలం ఒక పీడకలలాగా మర్చిపోండి. మిమ్మల్ని తొక్కేయాలనుకున్న వారు దేవుని న్యాయస్థానంలో ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. అది మీరు కళ్ళారా చూస్తారు. మీరు మాత్రం మీ లక్ష్యాల వైపు మీ అర్జునుడిలా మీ దృష్టిని కేంద్రీకరించండి. అహంకారానికి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. వినయాన్ని ఒక అందమైన ఆభరణంగా ధరించండి. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని ఆశీస్సులు, ఆ దత్తాత్రేయ స్వామి కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ నిరంతరం ఉంటాయి. కష్టాలు శాశ్వతం కాదు, కన్నీళ్లు శాశ్వతం కాదు. ఈ గొప్ప కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీ కష్టాన్ని నమ్ముకొని మీ జీవితాన్ని ఒక అద్భుతమైన ఆనంద కావ్యంగా మలుచుకోండి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. వారి ఆశీస్సులు మీకు రక్షగా ఉంటాయి. మీ భవిష్యత్తు అత్యంత అద్భుతంగా దేదీప్యమానంగా ఉండాలని, మీరు పట్టుకున్నదల్లా బంగారం కావాలని ఆ దత్తాత్రేయ స్వామిని, ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. దైవానుగ్రహ ప్రాప్తిరస్తు.